బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది. ముఖ్యంగా రౌజ్ అవెన్యూ కోర్టులో చొక్కెదురైందని చెప్పాలి. రౌజ్ అవెన్యూ కోర్టులో సిబిఐ కేసుకు సంబంధించి అలాగే ఈడీ కేసుకు సంబంధించి పిటిషన్ వేసుకున్నటువంటి ఈ రెగ్యులర్ బెయిల్ కావచ్చు, మధ్యంతర బెయిల్ కావచ్చు, రెండింటిని కూడా తోసిపుచ్చింది. బెయిల్ను నిరాకరించింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి చాలా బలమైన ఆధారాలు ఉన్నాయి. గతంలో మనం చూసాము, గత నెలలోనే ఈ బెయిల్ పిటిషన్ సంబంధించి విచారణ జరిగింది. మే 2కు వాయిదా పడింది. మే 2 తర్వాత 6వ తారీఖు వాయిదా పడింది. ఈ రోజు చాలా హోప్స్ పెట్టుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ తనకు ఏ విధంగా బెయిల్ వస్తుందని చెప్పి చాలా ఆశలు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కల్వకుంట్ల ఫ్యామిలీలో కూడా పూర్తిగా ఆశలు ఆవిరైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కల్వకుంట్ల కవితకు ఈ రోజు కొంతైన రిలీఫ్ దొరుకుతుందని చెప్పి భావించినప్పటికీ కూడా మళ్ళీ ఆ ఆశలు పూర్తిగా నీరుగారిన పరిస్థితి కనిపిస్తుంది. బెయిల్ నిరాకరించింది. ఇక జైల్లో మగ్గాల్సిందేనా, ఇంకా ఎన్నాళ్ళు జైల్లో ఉండాలని ఒక మదన కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సిబిఐ ఏదైతే విచారణ జరిపిందో, ఈడీ ఏదైతే విచారణ జరిపిందో, సాక్ష్యాలు పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయి, బలమైన వాదనలు వినిపించారు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత బయటికి వెళ్తే బెయిల్ ఇస్తే కనుక సాక్ష్యాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తారు. ఈ కేసు మళ్ళీ మొదటికి వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే అప్రూవర్స్ ను బెదిరించిన చరిత్ర కల్వకుంట్ల కవితకు ఉంది. ఇలాంటి కీలకమైనటువంటి సమయంలో ఇప్పటికే ఇంకా కొత్త వాళ్ళు కూడా ఈ కేసుకు సంబంధించి అరెస్టులు జరుగుతున్నాయి. ఇప్పుడు గనక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విడిచిపెడితే, బెయిల్ ఇస్తే గనక పూర్తిగా కేసు కొలిక్కొస్తున్నటువంటి ఈ తరుణంలో మళ్ళీ వెనక్కిపోయే అవకాశం కనిపిస్తుంది. సాక్షులను బెదిరించే పరిస్థితుంది. సో వీటన్నిటిని బేరీజు వేసుకుని జడ్జి బెయిల్ను నిరాకరించినట్టుగా మనకి సమాచారం వస్తుంది. ఇవాళ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. కల్వకుంట్ల కవిత ఈరోజు చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. ఏదో కేసులో బెయిల్ వచ్చే అవకాశం ఉందని తను భావించారు. గత కొన్నాళ్ళుగా ఆమె తీహార్ జైల్లోనే ఉంటున్నారు. తీహార్ జైలుకు సంబంధించి కోర్టు కొన్ని వెసులుబాట్లు కల్పించినప్పటికీ ఏదైనా చేసైనా సరే బయటికి రావాలని చెప్పి ఆలోచన చేశారు. తర్వాత ఆర్గానికి సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చారు. తన కొడుకుకు సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ప్రస్తావన తీసుకొచ్చారు. సో ముఖ్యంగా సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు కూడా ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తుంది. మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 45 ప్రకారం మహిళల్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి కోర్టులో వాదనలు వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో సుప్రీంకోర్టుకు వెళ్ళినా సరే మీరు ట్రయల్ కోర్టులో తెలుసుకోండి, మీరు బీఆర్ఎస్ అధినేత కుమార్తె అయినంత మాత్రాన, మీరు ఎమ్మెల్సీ అయినంత మాత్రాన, మీరు ఒక రాజకీయ ప్రతినిధి అయినంత మాత్రాన నేను డెఫినెట్గా ఇక్కడికి మీరు ఎవరైనా సరే నేరుగా సుప్రీంకోర్టుకు వచ్చే పరిస్థితి ఉంటుందా అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో వాదనలు జరిగాయి. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత బెయిల్ విషయానికి సంబంధించి ప్రస్తుతం వాదోపవాదనలు గతంలోనే జరిగాయి. తీర్పును రిజర్వ్ చేసి పెట్టారు. మే 2వ తారీఖు కూడా తీర్పు వస్తుందని భావించారు. కానీ 6కు వాయిదా పడింది. ఇటు సిబిఐ కేసుకు సంబంధించి అలాగే ఈడీకి సంబంధించి వాదనలు గతంలోనే పూర్తయ్యాయి. ఇందులో ఇవాళ ఉపశమనం లభిస్తుందని చెప్పి చాలా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితుంది. కానీ జడ్జి చాలా స్పష్టంగా చెప్పారు, ఏదైతే సిబిఐడి నుంచి వాదనలు ఉన్నాయో ఆ వాదనలతో ఏకీభవించారు. ఈ క్షణం గనక కల్వకుంట్ల కవితకి బెయిల్ ఇస్తే, బయటకు పంపిస్తే పూర్తి స్థాయిలో మ్యానిపులేట్ చేస్తారు. పూర్తి స్థాయిలో ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళతో ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళని ప్రభావితం చేస్తారని చెప్పి ఏదైతే వాదనలు సీరియస్గా జరిగాయో దానికి ఏకీభవించి మధ్యంతర బెయిలు అలాగే రెగ్యులర్ బెయిల్ రెండింటినీ కూడా తోసిపుచ్చింది కోర్టు. రెండింటినీ నిరాకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ తాజా అప్డేట్కి సంబంధించి కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్ మనకి లైవ్ కాల్ ద్వారా జాయిన్ అయ్యారు. అలాగే తెలంగాణ భవన్ నుంచి మా కొలీగ్ తిరుపతి కూడా లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు. ముందుగా కట్టా కార్తీక్ దగ్గరికి వెళ్దాం. కట్టా కార్తీక్, మనం గత కొన్ని రోజులుగా కల్వకుంట్ల కవిత బెయిల్కు సంబంధించి మనం అనాలిసిస్ చేస్తూనే ఉన్నాము. ఇవాళ చాలా హోప్స్ అయితే కల్వకుంట్ల కవిత పెట్టుకున్నారు. ఈ రోజు నాకు బెయిల్ వచ్చేస్తుంది అని చెప్పి కొంత ఆ రకమైనటువంటి పాజిటివ్ ఆలోచనలో ఉన్నారు. కానీ బెయిల్ ఒక షాక్ ఇచ్చింది. ఇటు రెగ్యులర్ బెయిలు అలాగే మధ్యంతర బెయిలు రెండింటిని కూడా బెయిల్ని నిరాకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరగబోతుంది? ఇది ఊహించిందేనా? ఎస్, ఊహించిందే. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, ఇది కల్వకుంట్ల కుటుంబంలో ఒక కలవరాన్ని రేపింది. వాళ్ళ ఆశలు అడియాసలు అయ్యాయని చెప్పుకోవాలి. కానీ నేను డే 1 నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను, బెయిల్ రాబోదు అని చెప్పేసి. ఎందుకంటే టెక్నికల్ గ్రౌండ్స్ బెయిల్ ఇవ్వడానికి అవకాశంగా లేవు. బెయిల్ కవిత పాత హిస్టరీ చూసినప్పుడు బెయిల్కి ఉండే కండిషన్స్ కవితగా బెయిల్ ఇవ్వడానికి సహకరించే పరిస్థితులు లేవు. ఒకటి, నేరం తీవ్రత పెద్దది. తర్వాత నేరంలో కవిత పాత్ర చాలా పెద్దది. తర్వాత గతంలో చాలా సాక్ష్యాధారాన్ని కవిత ధ్వంసం చేసింది. అదిగాక చాలామంది సాక్ష్యాలు చెప్పిన వాళ్ళని బెదిరించింది.
తర్వాత తను బయట విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది లేదన్నప్పుడు పాస్పోర్ట్ సరెండర్ చేసుకున్నప్పటికీ కూడా మిగతా 4 రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాక్షులను ప్రభావితం చేసే అంశం కావచ్చు, బెదిరించే అంశం కావచ్చు, ధ్వంసం చేసే అంశం కావచ్చు. 9 ఫోన్లో డేటా డిలీట్ చేసింది, 4 ఫోన్లు ధ్వంసం చేశారు. ఈ ఆరోపణలను ఎదుర్కొంటున్న కవిత అది కాక కొత్తగా వినోద్ చౌహాన్ అనేటువంటి ఎవరైతే కవిత బినామీ ఉన్నారో, ఎవరైతే గోవాకి 100 కోట్ల రూపాయలు డబ్బులు పట్టిపోయి ఆమ్ ఆద్మీకి పంచిపెట్టారో, కవితది పంపించిన డబ్బును ఎవరైతే తీసుకెళ్లారో అతన్ని కూడా అరెస్ట్ అయిన తర్వాత రోజుకి కవిత పాత్ర తీవ్రంగా తేలుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కవితకి ఎలా బెయిల్ వస్తుందని వాళ్ళు ఆశలు పెట్టుకున్నారో మనకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు రేపు మాపో హైకోర్టుకు పోతా అని చెప్పేసి కవిత చెప్తుంది. ఏ కోర్టుకు పోయినా కవితగా బెయిల్ వచ్చే అవకాశమే లేదు. టెక్నికల్ గ్రౌండ్స్ అందుకు ఒప్పుకునే పరిస్థితుల్లో లేవు. టెక్నికల్ గ్రౌండ్స్ని జాగ్రత్తగా చూస్తే ఈ కేసును మొదటి నుంచి జాగ్రత్తగా పరిశీలిస్తే ఇప్పుడు ఈ కేసులో ఆల్రెడీ ఒక నిందితుడిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా ఢిల్లీ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో అతను 20 నెలలుగా జైల్లోనే గడుపుతున్నారు. దాదాపు చాలాసార్లు బెయిల్ అప్లై చేసుకున్నా బెయిల్ రాలేదు. అతను ట్రయల్ కోర్టులో వేసుకున్నాడు, హైకోర్టులో వేసుకున్నాడు, సుప్రీంకోర్టులో వేసుకున్నాడు. ఎక్కడా బెయిలు అతనికి ఇచ్చిన పరిస్థితి లేదు. రెండోది మనీష్ సిసోడియా పాత్ర కంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర చాలా పెద్దది. ఎందుకంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సూత్రధారి మొత్తం కవితే, మిగతా వాళ్ళంతా పాత్రధారులు మాత్రమే. సూత్రధారి కవిత. ఈ సౌత్ గ్రూప్ని ఏర్పాటు చేసింది కవిత, డబ్బుల్ని డంపింగ్ చేసింది కవిత, ఢిల్లీ లిక్కర్ స్కామ్ రూపొందించింది కవిత, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ద్వారా లబ్ధి చేకూరింది కవితకి. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు లంచం చూపించేసి తను ఒక లిక్కర్ స్కామ్ రూపొందించేసి అది ఢిల్లీ ప్రజల మీద ఢిల్లీ ప్రభుత్వం చేత రుద్దిపిచ్చేసి విపరీతమైన లాభాల కోసం డబ్బుల ఆర్జన కోసం ప్రజల ప్రాణాలను పరంగా పెట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలాగా ప్లాన్ చేసినటువంటి కవిత ఈ కేసులో తీవ్రమైనటువంటి నేరారోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. అందులోనూ నేను గతంలో చెప్పాను, గతంలో 2014 నుంచి 2019 నుంచి బీఆర్ఎస్ ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజాస్వామ్యంలో ఆ ప్రజాప్రతినిధి పదవిని ఉపయోగించేసుకొని ప్రజలకు ఉపయోగపడకుండా ప్రభుత్వ ధనానికి ఖజానాకి గండి కొట్టే రకంగా వ్యవహరించిన వాళ్ళ కేసుల్లో, అంటే ప్రజాప్రతినిధిగా ఉండి మనీ లాండరింగ్ పాల్పడ్డ వాళ్ళ కేసులో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ క్లియర్గా ఉన్నాయి. ప్రజాప్రతినిధిగా ఉండి ఆర్థిక నేరాలకు పాల్పడితే వాళ్ళకి టైం బాండ్తో విచారించాలి, శిక్షలు కఠినంగా ఉండాలి, బెయిల్ ఇవ్వద్దు అని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఇన్ని క్లియర్గా ఉన్నప్పుడు బెయిల్ ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు పల్లెల్లో గుడ్డు కావాలి, కింద మంచి బెడ్ కావాలి, పైన కప్పుకోవడానికి మంచి దుప్పటి కావాలి, జైల్లో ఏసీ కావాలి, ఇలా అడిగినట్టు కాదు కదా బెయిల్ అడగటం అంటే. అదే తను ఉంటుంది తిహార్ చేయడానికి. ఇప్పుడు గత కొన్నాళ్ళుగా వాదనలు అయితే కవిత తరఫున కూడా చాలా సీరియస్ గా చేస్తున్నారు. కవిత తరఫున వాదనలు గత కొన్నాళ్ళుగా జరిగినాయి. ఒకసారి మనం పరిశీలిస్తే కనుక ఎప్పుడు వాదన జరిగినా కవిత పాత్ర ఇందులో ఏమీ లేదు, కవిత గారిని అనవసరంగా ఇరికిస్తున్నారు. ముఖ్యంగా కవిత గారి కేసుకు సంబంధించి గతంలో అంటే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పుడు వరకు ఎవరైతే అరెస్ట్ అయ్యారో, ఎవరైతే బెయిల్ మీద బయటకు వచ్చారో, ఎవరైతే అప్రూవర్స్ గా మారారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఆధారంగా వాళ్ళు చెప్పింది నోట్ చేసుకుని వాళ్ళు చెప్పింది బేరీజు వేసుకుని మాత్రమే కవిత గారిని అరెస్ట్ చేశారు. కవిత గారికి వ్యతిరేకంగా ఒక్క ప్రూఫ్ కూడా చూపించలేదని చెప్పి గుడ్డిగా వాదనలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా అలా జరిగే ఛాన్స్ ఉందా? ఎవరో చెప్తే నోట్ చేసుకుని అనవసరంగా తిహార్ జైలు లాంటి సెంట్రల్ జైలుకి పంపించే పరిస్థితి ఉందా? ఇది ఒక అసంబద్ధమైన వాదన. ఎందుకంటే సహజంగా టెక్నికల్ గ్రౌండ్స్ లేకుండా కోర్టులు ఎక్స్టెండ్ చేయవు. బెయిల్ కూడా ఇవ్వటాన్ని నిరాకరిస్తున్నాయి. అంటే కవిత పాత్ర లేకుండానే అలా నిరాకరిస్తున్నాయా? ఎవరో చెప్పిన సమాచారం ఆధారంగా మాత్రమే విచారణ సాగదు. ఆ సమాచారాన్ని ఆధారం చేసుకుంటారు, తర్వాత దానికి సంబంధించిన ఆధారాలు పట్టుకుంటారు. ఆధారాల ఆధారంగా మాత్రమే కోర్టులు పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటే, బెయిల్ నిరాకరిస్తూ ఉంటే. కవితకి అగైనెస్ట్గా చాలా ఆధారాలని ఆల్రెడీ సిబిఐ, ఈడీ కోర్టు ముందు పెట్టాయి. కాబట్టే సాక్షులను బెదిరించిన విషయాన్ని పెట్టాయి, సాక్షులు చెప్పిన వాటికి ఆధారాలని సేకరించి పెట్టాయి. అలా ఆధారాలు ఉండబట్టే కోర్టులు కవితకి బెయిల్ ఇవ్వటాన్ని నిరాకరిస్తున్నాయి. కవిత గతంలో కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే ఈ నేరంలోని పాత్ర చాలా తీవ్రమైంది, నేను ఇన్వాల్వ్ కాను, మీరు ట్రయల్ కోర్టులో బెయిల్కి అప్లై చేసుకోండి, ట్రయల్ కోర్టు నిరాకరించిన తర్వాత స్టెప్ బై స్టెప్ మాత్రమే నా దగ్గరికి రాని అని సుప్రీంకోర్టు క్లియర్గా కవిత చెప్పింది. సో మనకి క్లియర్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కవిత విషయంలో ఉన్నాయి. ట్రయల్ కోర్టులో ఇవాళ కవిత అనేక మార్లు ఒకసారి మధ్యంతర బెయిల్ అప్లై చేసుకున్నారు, తర్వాత నార్మల్ బెయిల్ అప్లై చేసుకున్నారు,
తర్వాత మళ్ళీ మధ్యంతర బెయిల్ అప్లై చేసుకున్నారు. ఏ బెయిల్కి కోర్టు నిరాకరిస్తుందంటే కవితకి అగెనెస్ట్గా చాలా కీలకమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇవాళ కూడా ఎవరైతే కవిత డబ్బుల్ని తీసుకుపోయి ఆమ్ ఆద్మీ పార్టీకి పంచారో, గోవా తీసుకుపోయి 100 కోట్ల రూపాయలని ముడుపుల్ని డబ్బులు హవాలా రూపంలో సేకరించి తీసుకుపోయి ఇచ్చారో, ఆ వినోద్ చౌహాన్ అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా కవిత న్యాయవాదులు కవితను ఇది అక్రమ అరెస్టు, నా మీద ఆధారాలు లేవు అని చెప్పడం అసంబద్ధమైనది, అనాలోచితమైనది. ఒకసారి మీరు లైన్ లో ఉండండి. తెలంగాణ భవన్ దగ్గర నుంచి మరింత సమాచారం మనకు అందజేయడానికి కోలీగ్ తిరుపతి లైవ్ లో జాయిన్ అయ్యారు. తిరుపతి, తెలంగాణ భవన్ దగ్గర ప్రస్తుత పరిస్థితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ రోజు చాలా ఆశలు పెట్టుకున్నారు. యాక్చువల్ గా 2వ తారీఖే బెయిల్ వస్తుంది అనుకున్నప్పటికీ 6వ తారీఖు వాయిదా పడింది. ఇప్పుడు తీర్పు వచ్చింది. బెయిల్ నిరాకరిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ముఖ్యంగా రౌజ్ అవెన్యూ కోర్టుకు సంబంధించి వాదనలు 2 పక్షాల నుంచి బలంగా జరిగినప్పటికీ కూడా ఇవాళ చాలా హోప్స్ అయితే కవిత పెట్టుకున్నారు. ఆ హోప్స్ అన్ని కూడా నీరుగారిన పరిస్థితి కనిపిస్తోంది. కవితకు 2 బెయిల్స్ కూడా నిరాకరించిన పరిస్థితి ఉంది. ఇటు సిబిఐ నుంచి కావచ్చు, ఈడీ నుంచి కావచ్చు. అంటే యాక్చువల్గా ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ బెయిల్ నిరాకరణకు సంబంధించి? ఇప్పుడు వినోద్ చౌహాన్ ఎవరైతే బినామీ ఉన్నారో అతని అరెస్ట్ కూడా జరిగిన నేపథ్యంలో హవాలాలో 100 కోట్ల రూపాయల తరలింపులో కీలక పాత్ర పోషించిన ఆ వ్యక్తి అరెస్ట్ జరిగిన సందర్భంలో ఈ ఇన్ఫర్మేషన్ కూడా కోర్టుకి చేరిందని భావించాలా? ఇప్పుడు కవితకు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు క్రోడీకరించబడుతున్నటువంటి ఈ సమయంలో ఈ బెయిల్ నిరాకరించడాన్ని దానికి అనుసంధానించి చూడాల్సిన అవసరం కనిపిస్తోందా తిరుపతి? సో ఈ వినోద్ చౌహాన్ అనేటటువంటి వ్యక్తి 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీ గోవాకి సంబంధించినటువంటి ఎన్నికలలో ఆయన పూర్తి స్థాయిలో అక్కడ తరలించింది అనేటటువంటి ఒక అంశం వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇంకో అంశం ఏంటంటే ఇదే వినోద్ చౌహాన్ అనేటటువంటి వ్యక్తి హవాలా రూపంలో 100 కోట్ల రూపాయల డబ్బులు గోవాకి సంబంధించినటువంటి ఎన్నికలలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తికి చెప్పడంతో ఆ సుకేష్ చంద్ర ప్రస్తుతం ఢిల్లీకి సంబంధించినటువంటి మండ్యౌలి జైల్లో ఉన్నాడు. ఆయన కూడా మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి విషయంలోనే అరెస్ట్ అయినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. దాదాపు 1.5 సంవత్సరం నుండి సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో జైల్లో మగ్గుతా ఉన్నాడు. ఆయన బెంగళూరుకి సంబంధించినటువంటి వ్యక్తి, ఒక వ్యాపార వ్యక్తికి సంబంధించినటువంటి కొడుకు. సో ఈ సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి కవిత చెప్పడంతో ఈయన 15 కిలోల నెయ్యి తెచ్చిచ్చిన, 20 కిలోల నెయ్యి తెచ్చిచ్చిన అని చెప్పి గతంలోనే కోడింగ్ భాషను మాట్లాడినటువంటి వాట్సాప్ చాటింగ్లను కూడా బయట పెట్టినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. అయితే ఇదే సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తికి కవితక్క ఓ వైపు మెసేజ్ పెట్టడం, ఈ సుకేష్ చంద్ర అనే వ్యక్తి ఎవరైతే వినోద్ అనేటటువంటి వ్యక్తి ఉన్నారో ఈ వినోద్ చౌహాన్ కి 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఏదైతే లిక్కర్ పాలసీ కవితకు అనుకూలంగా రూపొందించిరో అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు ఇయ్యమని చెప్పిండు. క్యాష్ తీసుకుపోయి కవితకు సంబంధించినటువంటి ఏదైతే కారు డిఫెండర్ అని చెప్పి కవితకు సంబంధించినటువంటి అనుచరుల కారు ఉంటుంది, ఆ డిఫెండర్ కార్ లోనే వైట్ అండ్ బ్లాక్ కలర్ డిఫెండర్ కార్ లో తీసుకుపోయి డబ్బులు హవాలా రూపంలో 100 కోట్ల రూపాయలు క్యాష్ తీసుకుపోయి గోవాకి సంబంధించిన ఉప ఎన్నిక ముఖ్య అనుచరుడికి ఇచ్చిందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ముఖ్య అనుచరుడు, అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి దినేష్ అరోరా, అరుణ్ అరోరా కూడా మనం చూస్తాం. వాళ్ళిద్దరు కూడా ప్రస్తుతం TR జైల్లో మగ్గుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. ఏది మనీ లాండరింగ్ కి సంబంధించి కానివ్వండి, లిక్కర్ స్కామ్ కు సంబంధించిన విషయంలో వీళ్ళిద్దరు ఇన్వాల్వ్మెంట్ కూడా ఎవరైతే వినోద్ అనేటటువంటి వ్యక్తి ఉన్నారో వీళ్ళ హస్తం ఉందనేటటువంటి చర్చ కూడా వినబడుతుంది. కానీ నేను ఇప్పుడు తెలంగాణ భవన్ లో ఉన్నా, తెలంగాణ భవన్ లో ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే చాలా మందిని ఇక్కడ అడిగితే కవిత బెయిల్ వచ్చే సిచ్యువేషన్ ఉందా, ఏం జరుగుతా ఉందంటే లేదు భారతీయ జనతా పార్టీ ఆడుతున్నటువంటి డ్రామా, బీజేపీ పార్టీ కావాలని ఎంపీ స్థానాల కోసం కవితను ఎరేసుకుంది, కవితను కావాలని బద్నాం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గెలుపుని తట్టుకోలేక ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ 15 స్థానాలు వస్తాయేమో, లేకపోతే 10 స్థానాలు వస్తాయేమో, ఈ మధ్యకాలంలో కేసీఆర్ బయటికి పోతా ఉంటే జనాదరణ వెలుగుతూ ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ గెలుస్తున్న సీట్లు అని చెప్పి బీజేపీ పార్టీ కేసీఆర్ కు 2 రోజుల పాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీస్ ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి కవితను కావాలని అరెస్ట్ చేసి బెయిల్ రానివ్వకుండా అమిత్ షా చేస్తున్నాడంటూ కూడా ఇక్కడ తెలంగాణ భవన్ లో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మళ్ళీ తిరుపతి భాయ్ ఒక సమాచారం, దాన్ని మీరు క్లారిటీ ఇవ్వండి. హరీష్ రావు తన సన్నిహితుల దగ్గర నా ఉసిరే తగిలింది, అందుకే కవితకి బెయిల్ రావట్లేదు, మంచిగా జరిగింది, నా ఫోన్ ట్యాప్ చేశారు, నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, నా ఉసురు తగిలింది, అందుకే ఆ కుటుంబానికి ఇలాంటి పనిష్మెంట్స్ దేవుడు ఇచ్చాడు అని చెప్పేసి తన సన్నిహితుల దగ్గర హరీష్ రావు వాపోయినట్టు మనకు వస్తున్న సమాచారం. దాంట్లో వాస్తవం ఉందా? ఏమనుకున్నారు బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర? అయితే వాస్తవానికి కార్తిక్ గారు మనమే చాలా సార్లు హరీష్ రావుకి సంబంధించినటువంటి వార్తలు కూడా తెలంగాణ సమాజానికి నికార్సుగా అందించే
ప్రయత్నం చేసినాము. హరీష్ రావు ఉద్యమకారుడు, కీలకమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తి. ఇటు కేటీ రామారావుకు కవిత కంటే సీనియర్ లీడర్ ఇటు హరీష్ రావు మనం చూసినాం. కేసీఆర్ తో అత్యంత సన్నిహితుడు, కేటీఆర్ కంటే ఎక్కువ ప్రేమించేటటువంటి వ్యక్తి కేసీఆర్. ఇటు హరీష్ రావును ప్రేమిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు హరీష్ రావు అనేటటువంటి వ్యక్తిని ముప్పతిప్పలు పెట్టింది సార్లు హరీష్ రావును అవమానించేటటువంటి ప్రయత్నం చేసింది. తర్వాత టికెట్లకు సంబంధించిన విషయంలో కూడా దాదాపు హరీష్ రావుకు కేవలం అడపా 10-15 టికెట్లు మాత్రమే ఇచ్చే ప్రయత్నం చేసిరు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అప్పుడు కూడా అవమానించే ప్రయత్నం చేసిరు. 2018 ఎన్నికల తర్వాత హరీష్ రావుకు దాదాపు 6 నెలల పాటు మంత్రి పదవి కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. హరీష్ రావుకు కోపం వచ్చి భారతీయ జనతా పార్టీ తోటి ఒప్పందం కుదుర్చుకొని బీజేపీకి వస్తే నాకేమైనా కేంద్ర మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి గతంలోనే హరీష్ రావు బీజేపీతో మాట్లాడిందని ఎప్పుడైతే కేసీఆర్ తెలిసిందో, కేసీఆర్ హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేయడం, హరీష్ రావు వాళ్ళ సతీమణి ఫోన్ కూడా ట్యాప్ చేసేటటువంటి ప్రయత్నం చేసారు. అంటే హరీష్ రావు పైన కేసీఆర్ అనే వ్యక్తికి నమ్మకం లేదు. హరీష్ రావు కొత్త పార్టీ పెట్టడానికి రెడీగా ఉన్నాడు. హరీష్ రావు ఈ పార్టీలో ఉండడానికి రెడీగా లేడు. బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు రాజీనామా చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. కాబట్టి హరీష్ రావుకి సంబంధించినటువంటి అంశాలను కూడా పూర్తి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది హరీష్ రావు సైడ్ నుంచి. ఒకవేళ నిజంగా మీరు అంటున్నట్టు హరీష్ రావు బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే గనక ఇప్పుడున్నటువంటి 30 చిల్లర ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది హరీష్ రావుతో కనెక్ట్ అవుతారు, ఎంతమంది కనెక్ట్ అయ్యి భారతీయ జనతా పార్టీలో ఆయన వెంట నడిచే అవకాశం ఉందంటారు తిరుపతి? నేనేమంటున్నా, ఒకవేళ హరీష్ రావు కేసీఆర్ భారతీయ జనతా పార్టీకి తోలేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలంటే ఖచ్చితంగా కేసీఆర్ ఉన్నటువంటి ప్రధాన అస్త్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే మీరు చూడండి అన్న, అవుట్ రైట్ మనం ఒక మాట చెప్పాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వర్సెస్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ కి సంబంధించినటువంటి అంశంలో హోరాహోరీ ఫైట్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో కూడా కొంత బీజేపీ పార్టీకి ఎడ్జ్ కనబడుతున్నది. అంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి మళ్ళీ బీజేపీ ఉంది. కాబట్టి బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవిని అడ్డుకోవాలంటే ఖచ్చితంగా బీజేపీతో పొత్తు పెట్టుకొని హరీష్ రావుతో పాటు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి హరీష్ రావును అట్లనే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో 2-3 నుంచుకొని మిగతా ఎమ్మెల్యేలను కూడా హరీష్ రావుతో పంపించేటటువంటి కార్యక్రమం కూడా కేసీఆర్ చేయవచ్చు. ఇది చాలా భయంకరమైనటువంటి కుట్రలో కేసీఆర్ ఉంటాడు. కట్టకార్తీక ముఖ్యంగా కవిత కేసు గురించి ఒకసారి మనం మళ్ళీ మాట్లాడుకుంటే హైకోర్టుకు వెళ్తానని చెప్తున్నారు కల్వకుంట్ల కవిత. ఇప్పుడు రౌజ్ అవెన్యూ కోర్టులో పూర్తిగా వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో హైకోర్టులో ఏంటి సిచ్యువేషన్ అన్న మారే అవకాశం కనిపిస్తుందా? గతంలో సుప్రీంకోర్టు చెప్పింది మీరు ట్రయల్ కోర్టులో తెలుసుకోండి, అది కూడా కుదరకపోతే అక్కడ కూడా మీకు సానుకూలకపోతే హైకోర్టుకి ఇట్లా దశల వారీగా రావాలి, మీకేదో అధికారం ఉందని చెప్పో లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కూతురు అని చెప్పో మీరు ఇట్లా డైరెక్ట్గా రావద్దని చెప్పి చొరకలంటించిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు హైకోర్టుకు వెళితే కల్వకుంట్ల కవిత ఈ కేసుకు సంబంధించి పూర్తి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో హైకోర్టులో ఉన్న పాజిటివ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందా కల్వకుంట్లకి? ఖచ్చితంగా లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన టెక్నికల్ గ్రౌండ్స్ ఒప్పుకునే పరిస్థితి లేదు. అది కాక ఇదే కేసులో కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. మనీష్ సిసోడియా ఆల్రెడీ ట్రయల్ కోర్టులోను హైకోర్టులోను చాలా సుప్రీంకోర్టులోను బెయిల్ అప్లై చేసుకున్నాడు. నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని సీఎం కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో కవిత తర్వాత అరెస్ట్ అయిన వ్యక్తి, అతను కూడా హైకోర్టుకి వెళ్ళాడు. ఆ పిటిషన్ కూడా కొట్టేశారు. ఇది అక్రమం కాదు, కేసు తీవ్రమైంది, దాంట్లో మీ పాత్ర ఉన్నట్టు క్లియర్గా ఆధారాలు కనపడుతున్నాయి. దీన్ని సామాన్యుడైనా ముఖ్యమంత్రి అయినా తప్పు చేసినప్పుడు ఎవరైనా అరెస్ట్ చేస్తారు, ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అరెస్ట్ చేయకూడదు అనేటువంటిది లేదు అనేటువంటిది హైకోర్టు క్లియర్గా చెప్పింది. సో మనీష్ సిసోడియా విషయంలో హైకోర్టు సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టు వ్యవహరించిన తీరులో కానీ, తర్వాత సీఎం కేజ్రీవాల్ పిటిషన్ విషయంలో హైకోర్టు వ్యవహరించిన తీరు కానీ చూసినప్పుడు కవిత విషయంలో కూడా ఇలానే వ్యవహరిస్తుందని మనం అనుకోగలం. ఎందుకంటే కవిత పాత్ర చాలా క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు గోరంట బుచ్చిబాబు కవిత ఆడిటరా కాదా, తర్వాత శరత్చంద్రారెడ్డి కవితతో పాటు సౌత్ గ్రూప్లో పార్ట్నరా కాదా? సో ఇంతమంది సాక్షులుగా ఉన్న తర్వాత తన మొబైల్ ఫోన్లో డిలీట్ చేసిన డేటా నిజమా కాదా, మొబైల్ ఫోన్ను ధ్వంసం చేసింది నిజమా కాదా, ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది, తర్వాత కవిత ఇంటో డాక్యుమెంట్ దొరికిన మాట వాస్తవా కాదా, కవిత బినామీల దగ్గర ఆధారాలు దొరికిన మాట వాస్తవా కాదా, ఇప్పుడు వినోద్ చౌహాన్ డబ్బులు తరలించిన మాట వాస్తవా కాదా, ఇంతమంది ఇన్ని ఆధారాలు దొరికిన తర్వాత కూడా రెండోది శరత్చంద్రారెడ్డిని బెదిరించారు అనేటువంటిది ఫోన్ కాల్తో సహా ఎవరైతే ఈ కేసులో అరెస్ట్ చేసిన భానుప్రియ మీనా కోర్టు ముందు ప్రవేశపెట్టింది నిజమా కాదా, ఇప్పుడు శరత్చంద్రారెడ్డిని బెదిరించింది, గోరంట బుచ్చిబాబుని బెదిరించింది, తర్వాత ఇంకొక ఈ కేసులో అరుణ్ పిల్లేని బెదిరించింది, ఇవన్నీ నిజమా కాదా? ఇవన్నీ మరి నిజంగా నువ్వు నేరం చేయకపోతే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారని కాలంతో వాళ్ళని ఎందుకు బెదిరించాల్సి వచ్చింది, ఎందుకు వాళ్ళని భయపెట్టాల్సి వచ్చింది?
నీకు అనుకూలంగా మార్చుకోవాలని ఎందుకు ప్రయత్నం చేశావు? నేరం చేయకపోతే ఆధారాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కార్తీక్. అంటే ఎవరైతే అప్రూవర్స్ గా ఉండి ఎవరైతే బెదిరించారో, ఎవరైతే కవితకు వ్యతిరేకంగా చెప్పారో స్టేట్మెంట్స్, అవన్నీ చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ధ్వంసం చేసిన ఫోన్లకు సంబంధించి ఆధారాలు, వాట్సాప్ చాట్లు ఇన్ని స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఇంకా ఇది పొలిటికల్ సంబంధించి చేస్తున్నటువంటి చర్యల్లో భాగంగా అని చెప్పి కవిత ఎప్పుడు కోర్టుకు హాజరైనా మీడియాతో మాట్లాడుతూ ఇదే రకమైన వాదన వినిపించారు. చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ స్పందించారు. ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైంది, అంటే ఎలక్షన్స్ టైంలోనే ఈ విధంగా భారతీయ జనతా పార్టీ సిబిఐని, ఈడీని, పోలీసుల్ని పంపించి ఈ విధంగా అరెస్టులు చేసే పరిస్థితుంది, ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేసిందని చెప్పి వాదనలు వినిపించిన పరిస్థితుంది. అంటే ఇప్పుడు పొలిటికల్గా నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే గనక ఈ కనిపించే ఆధారాలను కూడా ఏమని అర్థం చేసుకోవాలి అంటే, ఎలక్షన్ జరుగుతున్న టైంలో ఏదో ఒకటి చేసి మసిపూసి మారేడుకాయ చేసి ఎలక్షన్లో లబ్ధి పొందాలన్న తపన తప్ప ఈ వ్యాఖ్యల్లో వేరే ఉద్దేశం లేదన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఒక్కసారి కేసీఆర్ మాట్లాడి నిజం అనుకున్నాం, బీజేపీ కుట్రపూరితంగానే కవిత ఆ రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేసింది అనుకున్నాం, ప్రతిపక్షాల మీద దాడి చేస్తుంది అనుకున్నాం, అదే నిజం అనుకుందాం. అదే నిజమైనప్పుడు అదే కేసీఆర్ నామా నాగేశ్వరరావుని మీరు గెలిపిస్తే నేను కేంద్ర మంత్రిని చేస్తాను ఎట్టంటారు? అంటే ఇండైరెక్ట్గా ఎన్డీఏలో చేరుతానని సంకేతాలు ఎందుకు పంపిస్తున్నారు? ఎన్డీఏ అంటే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రతిపక్షాల మీద కుట్ర చేస్తుంది, ప్రతిపక్షాల మీద కేసులు పెడుతుంది. కల్వకుంట్ల కవితని రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేసిందని కేసీఆర్ భావిస్తుంటే, అదే నిజమని కేసీఆర్ భావిస్తుంటే బీజేపీలో చేరతాను అని ఇండైరెక్ట్ ఇండికేషన్స్ ఎందుకు కేసీఆర్ జనానికి పంపించారు? కార్తిక్, నిన్న కేసీఆర్ కావచ్చు, ఇవాళ కేటీఆర్ కావచ్చు, ఒక సంచలనమైన ప్రకటన చేశారు. 6 నెలల్లో పరిస్థితి మారిపోబోతోంది, 6 నెలల్లో మళ్ళీ మన కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకెళ్ళబోతోంది, 6 నెలలే కాంగ్రెస్ పని అయిపోయింది, కాంగ్రెస్ పడిపోబోతుంది, 6 నెలల్లో మన ప్రభుత్వం వస్తుందని చెప్పి మాట్లాడిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేసీఆర్, కేటీఆర్ వరుసగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఆంతర్యం ఏంటి? అప్పుడు అధికారం వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోయిద్ది అన్నటువంటి కడియం శ్రీహర్ భాయ్ కాంగ్రెస్లో చేరాడు. ఇవన్నీ వ్యాలిడిటీ ఎట్ట? ఇలా ఆ పార్టీలో ఎవడు ఉండే దిక్కు లేదు, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసే దిక్కు లేదు, ఆ పార్టీ సింగిల్ ఎంపీ వచ్చే దిక్కు లేదు. వాళ్ళు ఏదో ప్రభుత్వాన్ని పడేస్తారు, కేసీఆర్ నాయకత్వం ప్రభుత్వం పడిద్ది అంటే 6 నెలల్లో జరిగేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ పార్టీలు విలీనం కావటం, లేదంటే హరీష్ రావుని వాళ్ళు ఒప్పుకోకపోతే బీఆర్ఎస్ పార్టీని బీజేపీని విలీనం చేయడానికి బీజేపీ ఒప్పుకోకపోతే హరీష్ రావుని తీసుకుపోయి బీజేపీలో చేర్చడం, తిరజ్ భాయ్ చెప్పినట్టు, అది మాత్రమే మిగిలిపోబోతుంది, అది మాత్రమే రాజకీయాల్లో జరగబోతుంది. 6 నెలల్లో తెలంగాణలో జరగబోయే రాజకీయ పరిణామం ఇదే. అంతేగాని కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవటమో ఇంకోటే కాదు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉంటే ఆ పడిసేది బీఆర్ఎస్ కాబోదు, బీజేపీ అవుతుందేమో. కానీ ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పరిస్థితి ఎత్తి ఇవాళ బీఆర్ఎస్ దగ్గర లేదు. కనీసం ఒక్క ఎంపీ అని గెలిచే పరిస్థితిలో బీఆర్ఎస్ ఉంటే, రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్లో బలంగా ఉంటే, బీఆర్ఎస్ కోసం గ్రౌండ్లో పార్టీ కార్యకర్తలు నాయకులు బలంగా పనిచేస్తుంటే ఆ పార్టీ చెప్పే నమ్మడానికి అవకాశం ఉంటుంది. మొన్న ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేస్తే, ఏదో కేసీఆర్ ప్రచారాన్ని 48 గంటల పాటు నిషేధిస్తే కేసీఆర్ హ్యాపీగా పోయి పామోదులో పండుకున్నారని బీఆర్ఎస్ నాయకులే చెప్పుకుంటున్నారు. ఎందుకంటే గ్రౌండ్లోకి వచ్చిన జనాలు లేరు. అందుకనే కేసీఆర్ దగ్గర జనాలు రావట్లేదు కాబట్టి కేసీఆర్ జనాల దగ్గర పోతున్నారు. తెలంగాణ భవన్ నుంచి తిరుపతి అక్కడ ఉన్నారు. తిరుపతి తెలంగాణ భవన్లో వచ్చినటువంటి నాయకులు కావచ్చు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైనా కొంత భిన్నంగా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుందా? ఎప్పుడైతే కవిత అరెస్ట్ అయ్యారో అప్పుడే ఒక నిరసన వ్యక్తం చేసే పరిస్థితి లేదు. ఎస్, ఇట్లా పొలిటికల్గా భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తుందని చెప్పి రోడ్ల మీదకి వచ్చి భారీగా నిరసనలు ఆందోళన చేసిన పరిస్థితి అప్పుడే కనిపించలేదు. ఇప్పుడు బెయిల్ నిరాకరించినటువంటి పరిస్థితుల్లో మరింత పరిస్థితులు వ్యతిరేకంగా మారిపోతున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఏమైనా ఒక ఉద్యమం చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఉద్యమం నడిపించి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి ఎందుకు లేకుండా పోయింది? బీఆర్ఎస్ శ్రేణుల్లోనే ఒక నిరాశ నిస్పృహ ఎందుకు ఆవరించింది? కవిత కొన్నాళ్లుగా జైల్లో ఉంటే కింద ఉన్నటువంటి శ్రేణుల్లో ఒక ఆందోళన చేసే పరిస్థితి ఎందుకు లేదు? ఏమనుకుంటున్నారు? వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాట, ఎందుకు మీరు కవిత అరెస్ట్ అయినా కూడా స్పందిస్తలేరు, కవితకు బెయిల్ రాకపోయినా కూడా మీరు ఎందుకు రాష్ట్రారోపణలు కానివ్వండి ఆందోళన ఎందుకు చేస్తలేరంటే, కవిత ఏమైనా వరల్డ్ కప్ సాధించిందా? కవితకి ఏమైనా దేశానికి మంచి చేసిందా? కవితకి ఏమైనా మహిళల కోసం ఏమైనా పోరాటం చేసిందా? మహిళా రిజర్వేషన్ బిల్ అని చెప్పింది, అదన్నది ఇదన్నది అనేకమైనటువంటి డ్రామా చేసింది కవిత. ఈ రోజు మహిళల గాజులు ఒలిగేటటువంటి దందా చేసింది కవిత, మహిళల పుస్తలు తాడు దిగేటటువంటి దందా చేసింది కవిత. కాబట్టి కేసీఆర్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందట, ఎట్టి పరిస్థితులలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురించి
కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, పార్టీ శ్రేణులు కానివ్వండి, మీరు స్పందించకూడదు, నేను పర్మిషన్ ఇచ్చే వరకు మీరు మాట్లాడకూడదు అంటూ కూడా కేసీఆర్ గారు పకడ్బందీగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసిన అనేటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి కార్యకర్తలు కూడా నిరాశతో ఉన్నారు. స్పందిస్తే రోడ్ల మీదకి వచ్చి తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తే గనక భారతీయ జనతా పార్టీకి ఇంకా ఎక్కువ కోపం వచ్చి కవితను ఇంకొన్నాళ్ళు జైల్లో మగ్గిపోయే పరిస్థితి ఉంటుందని భయపడా ఆ రకమైన డైరెక్షన్ ఇచ్చారు. అంత లేదు. ఇప్పుడు మీరు చూడండి, టీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. చిన్నగా రాస్తారోకలు చేసినా, ధర్నాలు చేసినా, ఏం చేసినా కూడా ఇప్పుడు అంతా రూట్ చేంజ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. నిజంగానే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంటే వీళ్ళు ఏం చేసినా కూడా నడుస్తుండే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కదా, ఆపోజిట్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎన్ని చేసినా కూడా నడిచే పరిస్థితి లేదు. ఇటు నేను కార్యకర్తలను అడిగినప్పుడు వాళ్ళు ఒక స్లాంగ్ లో మాట్లాడుతున్నారు, ఈ పదం అన్నదంతారన్నా, మేము ఇప్పుడు పుసుకున్న ఏదో రాష్ట్రారోగాలు కార్యక్రమాలు చేసినా కూడా వద్దన్నా, మాకు లేనిపోని బాధ ఎందుకు, మళ్ళీ మేము దెబ్బలు తినాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మాకు కేసీఆర్ చెప్పిండు అవసరం లేదురా బాబు, సైలెన్స్ ఉండమని చెప్పిండు, నేను సైలెన్స్ ఉండమన్నా, మాకు అవసరం లేదనేటటువంటి మాటలు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓకే, తిరుపతి భాయ్, ఇంకో వార్త కూడా వినపడుతుంది, దానిలో నిజమెంతో చెప్పు. తీహార్ జైల్లో బెయిల్ క్యాన్సిల్ అయిన కవిత మనోవేదనకు గురైంది. తన పట్ల బీఆర్ఎస్ పెద్దగా పట్టించుకోవట్లేదు, సీరియస్గా తీసుకోవట్లేదు. కేసీఆర్ ఇంతవరకు నన్ను కలవటానికి కూడా రాలేదు, రాజకీయంగా నా అరెస్టును సింపతి కూడా మార్చుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేయట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, అందుకని నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నాను అని చెప్పేసి కవిత తన సన్నిహితుల దగ్గర వాపోయినట్టు, అంటే తనను కలవడానికి తీహార్ జైలుకి వెళ్ళినటువంటి తన మిత్రుడి దగ్గర, తన భర్త దగ్గర వాపోయినట్టు మనకు అంతున్న సమాచారం. దాంట్లో నిజమెంత? అయితే వాస్తవానికి కార్తీక్ అన్న మనం ఇప్పటి నుండో ఈ అంశాన్ని ప్రధానంగా మాట్లాడుతూ ముందుకు వస్తా ఉన్నాం. ఎమ్మెల్సీ కవితకు ఆమెకు ఫుడ్ కూడా నచ్చట్లేదు, ఫుడ్ కూడా సౌత్ ఫుడ్ పెట్టట్లేదు. కానీ మొన్న వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్ మాత్రం రౌస్ అవెన్యూ కోర్టులో పర్మిషన్ తీసుకొచ్చి సౌత్ ఫుడ్ వండేటట్టు, ఎందుకంటే జైలర్ కి ఒక జైల్ అకౌంట్ ఉంటుంది, ప్రతి ఖైదీకి ఒక జైల్ అకౌంట్ ఉంటుంది. ఆ జైల్ అకౌంట్ లో కవితకు సంబంధించి 20,000 రూపాయలు ఆ జైల్ అకౌంట్ లో వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. కవితకు సంబంధించినటువంటి సౌత్ ఫుడ్ వాళ్ళే వండి ఆ ఫుడ్ ను కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కవిత వాస్తవానికి నిన్న కాదు, పోయిన ఏదైతే సోమవారం రోజు కేసీఆర్ ఢిల్లీకి పోవాల్సినటువంటి షెడ్యూల్ ఉంటుండే, కానీ ఆ షెడ్యూల్ కూడా కేసీఆర్ మార్చుకున్నట్టుగా కూడా ఒక సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి. అయితే కవితకు దాదాపు 5 నిమిషాల పాటు తీహార్ జైల్లో వాళ్ళ భర్త అనిల్ కలిసేటటువంటి వెసులుబాటును రౌస్ అవెన్యూ కోర్టు కల్పించింది. వాళ్ళ భర్త కలిసినప్పుడు చాలా క్లియర్ గా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, కేసీఆర్ బాపు ఎందుకు రావట్లేదు, అన్నయ్య వచ్చిపోయిండు, అమ్మ వచ్చిపోయింది, అందరి కుటుంబ సభ్యులు వచ్చిపోయారు, ఆఖరికి కవితగా పెంచుకునేటటువంటి కుక్క కూడా వచ్చింది, కానీ బాపు రావట్లేదు, బాపు ఎందుకు మాట్లాడట్లేదు, బాపు ఎందుకు స్పందించట్లేదు, నేను బిడ్డనే కదా, నేను ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకురాల్ని కదా, ఎందుకు స్పందించట్లేదు అంటూ కూడా కవిత వాపోతున్నట్టుగా కూడా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు ఇటు హరీష్ రావు కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, లేకపోతే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కీలక నేతలు, ఒకవైపు కుటుంబ సభ్యులు కూడా కేసీఆర్ తో చెప్పే ప్రయత్నం చేసినట్ట. కవిత ఏడుస్తుంది, వలవల కన్నీళ్లు పెట్టుకుంటా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కవితకు ధైర్యం ఇవ్వాల్సినటువంటి బాధ్యత కన్న తండ్రిగా నీ పైన ఉంటది, నువ్వు తీహార్ జైలుకు పోవాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉంటది, పోయిరండి అంటే కూడా కేసీఆర్ ఎట్టి పరిస్థితులలో స్పందించేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఒక ఇంటర్వ్యూలో మాత్రం అలీ గారు స్పందించే ప్రయత్నం చేసిరు. ఒక ఇంటర్వ్యూలో క్లియర్ కట్ గా కేసీఆర్ చెప్పిండు, రాజకీయ కక్ష నా కూతురు కడిగిన ముత్యం లేక బయటకు వస్తుంది అనేటటువంటి మాటలు కూడా కేసీఆర్ గారు మాట్లాడేటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో మొత్తానికి చూసుకుంటే కనుక కల్వకుంట్ల కవిత మనోవేదనకు గురవుతున్నారు. కల్వకుంట్ల కవిత కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తీహార్ జైల్లో ఆ బాధ వర్ణనాతీతంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు బెయిల్ కూడా నిరాకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు నేను జైల్లో ఉండిపోవాలి, ఇక జీవితాంతం జైల్లో ఉండిపోవాల్సిందేనో ఒక ఆవేదన, ఒక బాధ కనిపిస్తుంది.